ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ ఆశా గారు అయితే ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున బోరుగడ్డ అనిల్ కానివ్వండి, లేకపోతే ఇంటూరి రాజేష్ కానివ్వండి, లేకపోతే మరి కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు కానివ్వండి, తాజాగా చూసుకుంటే ఆర్జీవీ కానివ్వండి, వీళ్ళందరూ పెద్ద మహానుభావుల్లాగా వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు వెనకేసుకొస్తున్నారు. ముఖ్యంగా ఆ రెడ్డి గారు అమ్మాయి ఎవరో సుధా అంట, ఆమెను కూడా అంబటి రాంబాబు వెనకేసుకొస్తున్నాడు. అసలు వీళ్ళు ఏదో పెద్ద గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రాన్ని వాళ్ళు ఉద్ధరించేసినట్టు, రాష్ట్రంలో వాళ్ళే మంచి జరిగినట్టుగా వెనకేసుకొస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరును మనం ఎలా చూడాలి? ఎస్పెషల్లీ ఆర్జీవీ విషయంలో ఇంత రాద్ధాంతం చేయాల్సినంత అవసరం వైఎస్ఆర్సీపీకి ఉందా అంటే మీరేం చెప్పుకొస్తారు? ఆర్జీపీ గురించి మాట్లాడాలంటే ఆర్జీపీకి ఎంతమంది పిల్లలు అనేది ఆర్జీపీకే తెలియదు. ఎందుకంటే తను ఒక మెంటల్ వాడు అనమాట. ఆ మెంటల్ వాడికి ఈ పనికి మాలిన పేటీఎం బ్యాచ్లంతా అన్నిటికి కూడా పేటీఎం బ్యాచ్లు కొంతమంది 10 రూపాయలకి 20 రూపాయలకి మాఫింగ్లు చేసి ఫోటోలు పెడితే ఇంత రేట్ ఇస్తామని చెప్పి ఈ 5 సంవత్సరాల్లో పరిపాలన చేసింది జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే పేటీఎం బ్యాచ్లకి నడపడమే. సోషల్ మీడియా గురించి చూసుకున్నాడు. రెండోది, మేము ఒకటే అడుగుతాం ఈ వైసీపీ వాళ్ళకి, మీ పోరాటం ఏదైనా మహిళ మీద జరిగితే పోరాటం చేయండి. మీ పోరాటం మీరు దేనికోసం పోరాటం చేస్తున్నారు? ఇట్లాంటి సైకో యాదవుల గురించి మీరు పోరాటం చేస్తున్నారా? ఈ పేటీఎం కుక్కల గురించి మీరు పోరాటం చేస్తున్నారా? వాడు ఆ బోరుగడ్డ అనేవాడు సన్నాసి వాడి ఇంట్లో ఒక తల్లి ఉంది, వాడికి ఒక చెల్లి ఉంది, వాడికి ఒక కూతురు ఉంది. నిజంగా ఎంత నీచమైన మాటలు మాట్లాడాడు. ఇట్లాంటి సన్నాసుల గురించి ఈ ఆర్జీపీ గురించి మీరు మాట్లాడుతున్నారంటే మీకు ఆర్జీపీకి, వైసీపీకి ఆర్జీపీకి సంబంధం ఏంటి? సంబంధాలు మీరు ఏం డబ్బు పెట్టారు ఆర్జీపీ దగ్గర? సైకో జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్లు పెట్టేసి ఆర్జీపీకి నడిపిస్తున్నాడు. అందుకని అంత పెద్ద భవన్ హైదరాబాద్లో కట్టేసి ఆర్జీపీ అని పేరు పెట్టేసి వెనక ముందు ఆయన నడిపించడం, వెనక నుంచి ఈయన నడిపించడం. మేము ఒకటి అడుగుతున్నాం, ఈ పేటీఎం కుక్కలకి, పేటీఎం బ్యాచ్ మొత్తానికి కూడా మీరు ఇట్లాంటి ఎదవల మాటలు విని ఇలా మీరు బలైపోయారు. ఎందుకంటే ఎవరో అంటే ఇప్పుడు సుజాత రెడ్డి ఏదో రెడ్డి అంటే తోకకి రెడ్డి ఉంటే చాలు, వీళ్ళు ఏదైనా ఆడిస్తారు, ఈ తోకలంతా కూడా ఆడిస్తారు. సత్తన బిల్లి వాడు 420 గాడు అమ్మడి రాంబాబు కమ్మడి రాంబాబు వాడి పేరు మాకు తెలియదు. అంటే అమ్మాయిల గురించి ఆడే ఆటలంతా కూడా ఈ ఎదవలంతా కూడా ఈరోజు ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అరే సన్నాసులారా, పాలన కోసం మీరు ఏ రకంగా జరుగుతుంది పాలన, ఎట్లా ఉంది, మీ వాయిస్ అట్లా మాట్లాడండి రా. ఇట్లాంటి సన్నాసులు పేటీఎం కుక్కల గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇలా మాఫింగ్ ఫోటోలు అన్నీ పెట్టారు కాబట్టి వాళ్ళు ఒకే మాట చెప్తున్నారు, మేమైతే చేయలేదండి, ఫలానోడు చేయమంటే చేసాం, ఫలానోడు చెప్పమంటే చెప్పాము. ఎందుకండి వాడు ఈ ఫోటోలు పెడితే ఇట్లా పెట్టమంటే ఒక ఫోటోకి 20 రూపాయలు 30 రూపాయలు మాకు ఇచ్చారండి. ఇలా పోలీసు వాళ్ళ ముందు వాళ్ళు ఒప్పుకుంటున్నారు కాబట్టి వీళ్ళంతా ఎక్కడ బయటకు వస్తారని వీళ్ళ దొంగ దాక్కుంటానికి వీళ్ళ కుక్కల్లాగా వాయిస్లో పెట్టేసి వాగుతున్నారు. రే సన్నాసులారా, ఈ పేటీఎం కుక్కలు ఉన్న వెనక పెద్ద సన్నాసులు కూడా ఒకటే మాట చెప్తున్నాం. ఈ మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, 420 జగన్మోహన్ రెడ్డితో సహా మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు మానేసేయండి, ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయటం మానేసేయండి. తప్పు జరిగిందని తప్పుకు ఒప్పుకొని తలదించుకోండి. తప్పు జరిగిందని క్షమాపణ చేస్తే దేవుడైనా కూడా మీకు క్షమిస్తాడేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు మహిళలు మీకు క్షమించరు. ఎందుకంటే మహిళల మీద ఎంత అసభ్యంగా పెట్టారు. ఏ రకంగా మీరు నిజంగా మీ ఇళ్లల్లో మీ కుటుంబం గుర్తు రాలేదు, మీకు జన్మించిన తల్లిని కూడా గుర్తు రాలేదు. అట్లాంటి కుక్కలు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీకు క్షమాభిక్ష చేస్తున్నారేమో. ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు కానివ్వండి, జనసేన పార్టీ కార్యకర్తలు కానివ్వండి, మీకైతే క్షమాభిక్ష వేయరు. ఎందుకంటే అంత నీచమైన మాటలు. ఆ బోరుగొడ్డ నా ఎదవకి నడి రోడ్డు మీద మాకు ఒప్పు చెప్తే వాడికి ఎన్కౌంటర్ చేసి చంపేస్తాం. ఎందుకంటే అసహ్యంగా, ఎంత అసభ్యంగా పవన్ కళ్యాణ్ బిడ్డలకి కూడా, తన భార్యకి కూడా, అట్లానే మా లోకేష్ బాబు మరి నారావారి కుటుంబంకి ఏ రకంగా మాట్లాడారో, నందమూరి కుటుంబంకి ఎట్లా మాట్లాడారో మేము అందరూ మీరు మీడియాలో మీరు చూసిందే. ఆ ట్వీట్ వాళ్ళు చేసింది, వాళ్ళు ఏ ఛానల్ వెళ్ళినా కూడా, ఏ మీడియాలో వెళ్ళినా కూడా ఎంత అసభ్యంగా మాట్లాడంటే
ఆ కుక్కలకే వచ్చింది. ఆ మాట మా నోటికి రావు. ఎందుకంటే మా నోటికి ఆ రకంగా మాట్లాడినా కూడా మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు మాకు ఊరుకోరట్టండి విషయాలు. మేము ఆర్జీపీకి ఒకటి అంటాం, ఆర్జీపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు? ఆర్జీపీ ఏం మాట్లాడితే పోలీసు వాడి మీద కేసులు పెట్టారు, వాడి గురించి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీ వేల కోట్లంతా బయటకు వస్తాయి. వేల కోట్లు బయటికి ఎక్కడ వస్తాయని ముందు కాలు బంధం వేస్తున్నారు. అందుకొని ఇట్లాంటి ఆర్జీపీ గారికి వదిలిపెట్టొద్దు. ఆర్జీపీకి తీసుకొచ్చి జైల్లో వేయాలా, వాడికి సిఐడి ఎంక్వైరీ చేయాల్సిందే. వాడు వెనక ఎవరున్నారు ఆ వేల కోట్లంతా బయటికి రాగాల్సిందే. అంటే ఏ పాపం తెలియని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు పెట్టి అమాయకులతో కూటమి నాయకులు చెలగాటం ఆడుతున్నారు, కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రులు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి ఈ రోజున మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. నిజంగా ఏ పాపం తెలియదా? నిజంగా వాళ్ళ అమాయకులేనా? వాళ్ళకి తెలియకుండానే ఆ పోస్టులు, ఆ మార్ఫింగ్ వీడియోలు, ఆ మార్ఫింగ్ వంగలపూడి అనిత గారి గురించి ఎంత వరస్ట్గా రాశారు. మీరు వినే ఉంటారు కదా. ఆ సంఘటన ఒకసారి గుర్తు చేయండి వీళ్ళకి. నిజంగా ఈ దళిద్రులకు చెప్తున్నాను, ఈ పేటం కుక్కలకి చెప్తున్నాను, మాజీ మంత్రులు ఎవరంటే గుడివాడ గుట్కా గారికి చెప్తున్నాను. ఏ రకంగా మాట్లాడారో చంద్రబాబు నాయుడు గురించి కానివ్వండి, వాళ్ళ కుటుంబం గురించి కానివ్వండి. ఏమండి, ఆనాడు మా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారు ఇవాళ రాష్ట్రానికి హోంమంత్రులు అయ్యారు. ఆవిడ గురించి ఎంత అసభ్యంగా రాశారండి, ఎంత అసభ్యంగా మాట్లాడారండి. నిజంగా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి సహించకూడదు. కొంచెం లేట్ అయితేమో కానీ వీళ్ళకి తగిన శిక్ష పడేదే. ఎందుకంటే ఏం పాపం తెలియని వాళ్ళకి సోషల్ మీడియాల గురించి బయటికి లాగుతున్నారు కూటమి ప్రభుత్వం. అరే సిగ్గులేని వాళ్ళ, మీకు సిగ్గుందర ఈ మాట మాట్లాడటానికి? ఇలా 5 కోట్ల మంది ప్రజలు అది చూసేగారా? ఈ కుక్కలకి మనం ఓట్లేసి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే వీళ్ళు సోషల్ మీడియాలో మహిళల గురించి ఇంత అసభ్యంగా రాస్తున్నారని తెలిసేగారా మీకు 11 సీట్లకు పరిమితం చేసింది ఈ 5 కోట్ల మంది? ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతో మీరు 5 సంవత్సరాలు మాట్లాడలేని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతున్నాడంటే స్వయంగా వాళ్ళ చెల్లి షర్మిల అడుగుతుంది, 5 ఏళ్ళు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? అన్నా, మీరు నా మీద అంత ప్రేమ కారితే నా మీద మీ పైటం కుక్కలతో ఆ రకంగా మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ బాలకృష్ణ ఇంటి మీద నుంచి ఏదో జరిగింది, అది జరిగింది అని మీరు చెప్తున్నారు. అప్పుడు మీరు మీరు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారని స్వయంగా షర్మిల గారు చెప్తున్నారు. ఆ మాటకి మీరు సమాధానం చెప్పండి. ఇట్లాంటి కుక్కలకి సహించేదే లేదు. ఇట్లాంటి పేటం కుక్కలంతా కూడా లాక్కొచ్చి నడి రోడ్డు మీద ఏ ఆడపిల్ల గురించి కామెంట్ చేసినా, ఏ మహిళ గురించి వాళ్ళు ఏ అసభ్యంగా పెట్టారో ఇవన్నీ కూడా ప్రూఫ్లతో సహా తీసుకెళ్ళాం కాబట్టే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. పక్కా ప్రూఫ్లతో సహా, ఏ ఫోన్లో ఏ టైంకి వచ్చిందో సహా ప్రూఫ్లు ఇస్తేనే పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. దీని మీద తగిన చర్య తీసుకోవాల్సిందే. వీళ్ళకి ఆర్జీపీ గుడ్లగూబి వాడికి ఈ కళ్ళు లాగినంత వరకు ఊరుకునేదే లేదు. మేమైతే కూటమి ప్రభుత్వం దీనికి సహించేది లేదు. ఈడు వెనకీడు బాబు కాదు, జగన్ బాబు చచ్చిపోయినాడు వచ్చినా కూడా దీనికి సహించలేదు. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ జరిగేది. అంటే ఇంకా 15,000 ఇవ్వలేదు, 18,000 ఇవ్వలేదని కూడా మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. దానికి ఏం చెప్తారక్క? అంటే ఇప్పుడు దరఖాస్తులు ఇప్పుడే స్వీకరిస్తున్నట్టుగా సమాచారం వచ్చింది కదా, దరఖాస్తుల ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది? త్వరలో మహిళలకి నెల 1,500 రూపాయలు ఇచ్చి వాళ్ళ మొహాల్లో ఆనందం చూసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం ఎన్ని రోజుల్లో చేయనుందంటే ఏం చెప్తారు? ముందు వీళ్ళ ఆరాటం, వైసీపీ ప్రభుత్వం ఆరాటం ఎందుకు ఆగట్లేదంటే 11 సీట్లు 7 సీట్లు కోల్పోతున్నారు. 7 ఎమ్మెల్యే కూడా మాకు వద్దు మళ్ళీ ఎలక్షన్ పెట్టండి అని వాళ్ళు బాబు గారికి ఫోన్ చేసినప్పుడు బాబు గారు ఒకటే అన్నారు, కార్యకర్తల మనోభావాలకి నేను దెబ్బతీను, మీరు అక్కడ రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి రండి అన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకోకి ఏం అర్థం కాక ఇవి సూపర్ 6 గురించి, పథకాలు 15,000 గురించి. అయ్యా 420 జగన్మోహన్ రెడ్డి ఎందుకు కొంచెం ఓర్పు పట్టు. 5 నెలలు కూడా కాలేదు, 5 నెలల్లో ఎన్ని పథకాలు ఇచ్చామో ఏందన్నది ప్రజలకు అడుగు. మీరు 1 నెలలో ఇప్పుడు దరఖాస్తులు చేస్తున్నారు,
ఒక నెక్స్ట్ మంత్కి ఈ 15,000 రూపాయలు ఈ 18,000 రూపాయలు వస్తాయో లేదో వీళ్ళు చూడమని చెప్పండి. వీళ్ళలాగా మాట చెప్పి మడమని తిప్పటము మా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎంట్రికి కొనలేదు. ఎందుకంటే ఆయన డబ్బుకి ఆశించేవాడు కాదు, నీలాగా డబ్బు సంపాదించుకుంటూ రాలేదు. చిన్నప్పటి నుంచి రాజకీయాల నుంచి వచ్చినవాడు కాబట్టి 45 సంవత్సరాల చరిత్ర గల రాజకీయ నాయకుడు కాబట్టే 4వ ముఖ్యమంత్రి అయ్యారు. నీకు ఒక్కసారి నుంచే జనాలు చాటలతో చీపులతో తరిమేశారు. నువ్వు అది చూసుకో జగన్మోహన్ రెడ్డి. ఎలా ప్రజలు చెప్పిన తర్వాత ప్రజలకి ఇస్తున్నావు లేదా ప్రజలు మాకు సమాధానం ప్రజలు అడుగుతారు. మీరు చెప్పిన మాట ఎందుకు నుంచో పెట్టుకోలేదని, దానికి మేము సమాధానం చెప్తానికి రెడీగా ఉన్నాం. మేము ఇచ్చిన తర్వాత అదే చాటలతో అదే చెప్పులతో నీకు అదే మహిళలు మీరు ఏదైనా మాట్లాడుతున్న కూడా గడప దగ్గర కూడా రానిట్లేదు. ఇప్పుడు మీరు ఎక్కడున్నా కూడా తరిమి కొడతారు.